ఈరోజు నీ హృదయానికి దేవుడు చెబుతున్న సందేశం ఇది. దేవుని ప్రణాళిక నీ కోసం సిద్ధంగా ఉంది. నువ్వు కేవలం నమ్మి ముందుకు నడవాలి. ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా నీలో, నీ కొరకు, నీ జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. నీ బలహీనతలు, నీ నిరుత్సాహం ఇవి ఆయన చేతిలో మారిపోయి నీకు బలంగా మారతాయి. నీ కన్నీళ్ళు వృధా కావు. దేవుని చేతిలో అవి విత్తనాలు. అవి నీకు ఆనందపు పంటను తెస్తాయి. మనుషులు సాధ్యం కాదు అన్నా దేవుడు మాత్రం సాధ్యం అని చెప్పగలడు. ఎందుకంటే ఆయనకు ఏది అసాధ్యం కాదు. కాబట్టి భయపడకు. నీ ముందు నడిచేది దేవుడే. నీ అడుగులను స్థిరపరిచేది ఆయనే. నీ చిన్ని ప్రార్థన అయినా, నీ మౌన వినతి అయినా వింటున్నది మహాదేవుడు. కాలాలు మారినా, పరిస్థితులు మారినా నీ మీద దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నీ కథ ఇంకా ముగియలేదు. దేవుడు ఇంకా నీ జీవితంలో అద్భుతాలు చేయవలసినవి చాలా ఉన్నాయి. దారి కనిపించకపోయినా నీ కోసం దారిని తెరవగల దేవుడు ఉన్నాడు. ప్రతి పరీక్ష, ప్రతి శ్రమ అన్నీ నిన్ను బలపరచడానికి వచ్చిన శిక్షలు మాత్రమే. దేవుడు ఒక ద్వారం మూసివేశాడు అంటే అది నీ మేలుకే. ఆయన తెరవబోయే ద్వారం మరింత గొప్పది. కాబట్టి ధైర్యంగా ఉండు, దృఢంగా ఉండు. నీ కోసం యుద్ధం చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ జీవితంపై దేవుని కృప ఉంది. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.